వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి గుడ్ న్యూస్. ఉపాధి హామీ పథకం ద్వారా పశుగ్రాసాన్ని పెంచడం ద్వారా పశుగ్రాస విత్తనాలని మిగతా రైతులకు సరఫరా చేయడం ద్వారా ఒక్కో రైతు 56,000 రూపాయల ఆదాయాన్ని పొందవచ్చు. ఇక డ్వాక్రా గ్రూపులు కానీ, రైతు సంఘాలు కానీ, సహకార సంఘాలు కానీ గ్రూపులుగా గనక పశుగ్రాసాన్ని పెంచితే, 1 ఎకరా పైగా పెంచితే 1,06,000 రూపాయల క్యాష్ ఉపాధి హామీ పథకం ద్వారా పొందే అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయి. అనేక పంటల సాగు విపరీతంగా పెరిగిపోయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో హరిత విప్లవం వచ్చిన తర్వాత పాడి రైతు ఒక వెలిగారు. పాడి పంట అన్నారు. పంటలు సంవత్సరానికి రైతుకి 2-3 సార్లు మాత్రమే ఆదాయం తీసుకొస్తే, పాడి అనేది రైతుకి ప్రతిరోజు ఆదాయాన్ని తీసుకొచ్చే వనరు. చాలా గ్రామాల్లో 1980s నుంచి 1985, 1990, 2000 వరకు కూడా కొన్ని గ్రామాల్లో ప్రతిరోజు 40 నుంచి 50 క్యాన్ల పాలు సహకార సంఘాలకు పంపించిన గ్రామాలు నేడు పాల ప్యాకెట్ల మీద ఆధారపడి ముందుకు సాగుతూ ఉన్నాయి. దీనికి కారణం రైతు కాడి పడేశాడు. వ్యవసాయ భూమిని మొత్తాన్ని పంట భూములుగా మార్చి కనీసం పశుగ్రాసం పెంచడం కూడా మానేశాడు. ఇక వరి సాగు చేసే ప్రాంతాల్లో కూడా కూలీలు దొరక్క హార్వెస్టర్లతో పంట నూర్పిడి విధానం బాగా ప్రాచుర్యం పొందింది. అదే 1 ఎకరాలో వరి కోతని మాన్యువల్గా కూలీలతో కోయించి దాన్ని కట్టలు కట్టి మరలా నూర్పిడి చేసి ఇంటికి తీసుకురావాలంటే 16,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. అందుకే హార్వెస్టర్ 1 ఎకరాకు 2 గంటల టైం పట్టినా కూడా హార్వెస్టర్కి అప్పచెప్తే 5,000 రూపాయలతో పని అయిపోతా ఉంది. సరే, ధాన్యం అయితే రైతు ఇంటికి వస్తుంది, కానీ పశుగ్రాసం మాత్రం మొత్తం వేస్ట్ అయిపోతూ ఉంది. ఒకప్పుడు ఆ వరిగడ్డి ఎవరు కొనేవారు కాదు. అలాంటి వరిగడ్డికి నేడు ధరలకు రెక్కలు వచ్చాయి. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో పశుగ్రాసాలు దొరకడం లేదు. పశువుల్ని పోషించడం కూడా కష్టమైపోయింది. చదువుకున్నవారు, చదువు లేని వారు మొత్తం వ్యవసాయం వదిలేసి నగరాలకు వలసలు పోయి ఏదో ఒక పనులు చూసుకుంటా ఉన్నారు. దీంతో ఒక్కో గ్రామంలో 2,000, 3,000 లీటర్ల పాలు సహకార సంఘాలకి పంపించిన గ్రామాలు నేడు పాల ప్యాకెట్లు తెచ్చుకొని గ్రామాలు నడుస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితిని గమనించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో పశుగ్రాసాలను పెద్ద ఎత్తున సాగు చేసేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకి మేలు చేకూరుస్తూ పశుగ్రాస విత్తనాలని మిగతా రైతులకు కూడా అందించే విధంగా ఒక పథకాన్ని తీసుకొచ్చింది. 25 సెంట్లు కనుక ఉంటే రైతు సొంత భూమి, పశుగ్రాస విత్తనాలని ఉద్యానవన శాఖ ద్వారా వెటర్నరీ ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వెటర్నరీ హాస్పిటల్స్ గ్రామీణ ప్రాంతాల్లో వాటి ద్వారా సరఫరా చేస్తారు. ఆ రైతు ఆ పశుగ్రాసాలు పెంచి సూపర్ నాపియర్ లాంటి హైబ్రిడ్ రకాలని మిగతా రైతులకి సప్లై చేయాల్సి ఉంటుంది. ఇక 25 సెంట్ల కన్నా ఎక్కువ ఉండి రైతుల గ్రూపులు కనుక ఏర్పడితే 2 సంవత్సరాల పాటు మొదటి సంవత్సరం 56,488, రెండవ సంవత్సరం 50,000 రూపాయలు, మొత్తం దాదాపుగా 1,06,000 రూపాయల దాకా ఆ గ్రూపుకి అందిస్తారు. అదే రైతు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా కనుక అయితే మొదటి సంవత్సరం 30,700, రెండవ సంవత్సరం 25,788 రూపాయలు రైతుకి ప్రయోజనం జరుగుతుంది. అంటే ఒక 25 సెంట్లు కనీసం పశుగ్రాసం పెంచి ఆ విత్తనాలు మిగతా రైతులకు సరఫరా చేస్తే ఆ రైతుకి 2 సంవత్సరాల్లో 55,000 రూపాయల ఆదాయం వస్తుంది. రైతు సోదరులు ఇప్పటికైనా ప్రతి ఇంట్లో ఒక పాడి పశువు ఉండే విధంగా చూసుకోండి. పంటల ధరలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో గ్యారెంటీ లేదు. 10 ఎకరాలు సాగు చేస్తే ప్రతి సంవత్సరం 4-5 లక్షలు అప్పులు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇక ఏ పంట పండుతుందో, ఏ పంటకు ధర వస్తుందో ఎవరు ఊహించలేని పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల పాడి పంట అని పెద్దలు ఏదైతే చెప్పారో మరోసారి పాడి వైపుగా రైతు పయనం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ రైతులు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.